యమునా నది తీర ప్రాంతాల్లో ఢిల్లీ ప్రభుత్వం స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టింది. గీతా కాలనీలోని దశమేష్ ఘాట్లో జరిగిన మా యమునా స్వచ్ఛతా అభియాన్లో సీఎం రేఖా గుప్తా పాల్గొన్నారు. ఆమె స్వయంగా పారపట్టి అక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించారు. యమునా నదిని స్వచ్ఛంగా ఉంచాలంటే ప్రజల భాగస్వామ్యం కీలకమని రేఖా గుప్తా అన్నారు. నదిలో పగిలిపోయిన విగ్రహాలు, పాత బట్టలు వంటి వ్యర్థాలను వేయవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యమునా నది వెంబడి ఉన్న మొత్తం 28 ఘాట్లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పురాణాపూల్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ శాసన సభాపతి విజేందర్ గుప్తా పాల్గొన్నారు. యమునా ప్రక్షాళనను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. యమునా నది ప్రక్షాళనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి పర్వేష్ వర్మ తెలిపారు. కేంద్ర హోంమంత్రి ప్రతి 20 రోజులకోసారి ఈ పనులపై సమీక్షిస్తున్నారని చెప్పారు. 3 ఏళ్లలో యమునా నది రూపురేఖలు మారుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. रोक दो प्रभु जी।